ఇక మనకు క్యాడ్బరీ చాక్లెట్లో లోపల ఉంటుంది చూడండి కొబ్బరి, అలా ఉంటుందండి. క్యాడ్బరీ చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది. పిల్లలకి ఇవ్వండి చేసి, చాక్లెట్ ఇష్టపడడానికి అంత బాగుంటుంది. మనం వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. కొబ్బరితో స్వీట్ చేస్తున్నానండి. మనము కొబ్బరికాయ కొట్టినాక ఎనికిల బ్లాక్ ఉంటుంది కదండి, బ్లాక్ సెల్ అంతా తీసేసి పీల్ తీసేదంతా సెల్ తీసేసేయాలండి. ఇట్లా వైట్గా చేసుకోవాలి. చిన్నగా ఇట్లా పత్తలాగా కట్ చేసుకొని మిక్సీలో పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి. కొన్ని కొన్ని వేసుకొని పల్స్ మోడ్లో తిప్పుకుంటానండి. ఇట్లా పల్స్ మోడ్లో తిప్పుకోవాలి. ఇట్లా రవ్వ రవ్వ పడాలి. ఇట్లా రవ్వ రవ్వ పడాలండి. మనం గిలక పట్టుకున్నట్టు ఉంటుంది. కొబ్బరి కొలత పెట్టుకుందామండి. చాయ్ గ్లాస్తో 1 2 3 4 మొత్తం కలిపి 5 అయిందండి. 5 గ్లాసులు కొబ్బరి ఉందండి. 1 గ్లాస్ పాలండి. పాలేసి నానబెడదాం. 5 కొబ్బరి ఉంది కదండి. 1.5 షుగర్ వేస్తున్నాను. 1.5 షుగర్ అండి. కొబ్బరిలో పాలు చక్కెర వేసి 1 గంట సేపు బాగా నానబెట్టాలండి. కొబ్బరి అనేది నవ్వుతుంటే కూడా మనకు స్వీట్ ఉంటుంది. నవ్వులుతుంటే మనకు కొబ్బరి కూడా తీపి వస్తుందండి. ఇట్లా గంట సేపు నానబెట్టినామంటే మనకు కరిగిపోతుంది కదా చక్కెర, స్వీట్ కూడా తొందరగా తయారవుతుంది. అంత కలిపినాక ఒత్తి పెడితే మీగడ కూడా వేస్తానండి. తెస్తాను, మీగడ వేస్తానండి. 1 స్పూన్ బాగా దండిగా వేయండి. గట్టి మీగడ అండి. ఇది కూడా కలిపి మలాయి బాగుంటుందండి టేస్ట్. అర్ధగంట సేపు పక్కకు పెట్టేది. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇట్లా బాయిల్ చేసుకోవాలండి. ఆల్మండ్స్ అంతా పీల్ తీసేసేయాలండి. ఆల్మండ్స్ తీసేసేయాలండి. అండి ఎట్లా వచ్చేస్తాయో ఇట్లాంటి వచ్చేస్తాయి. కొంచెం తడివినాక నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటేనే బాగుంటుందండి. డైరెక్ట్గా వేస్తే పొడి బాగుండదు. కొంచెం నెయ్యి వేసుకోండి. కొద్దిగా లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే బాదం వేయించాలి. ఇంకా బాదం వేసుకోవాలండి. కొంచెం నెయ్యిలో వేయించుకుంటాం. కొంచెము ఎరుపు రావాలండి. బాదం ఎరుపు వచ్చినాక తీస్తా. కొంచెం ఎరుపు పైన పల్లీలకు వచ్చినట్టు దీనికి కూడా కొంచెం ఎరుపు రావాలి. అప్పుడు బాదము టేస్ట్ పొడి బాగుంటుందండి. చిన్నగా చేసుకొని ఎంచుకోండి. నెయ్యిలో కదా తొందరగా ఎరగైపోతాయి. తీస్తాను. ఇది ఎరుపు రావాలండి. బాదం మీద ఇట్లా కొంచెం ఎరుపు వస్తే టేస్ట్ ఉంటుంది నాకు బాదం. కొద్దిగా ఎంచుకుందామండి. కాజు సీడ్స్ కొంచెం పైన డెకరేట్ చేయనిక ఇంకొంచెం నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలో నేను చేసుకుంటే ఈ కాజు కూడా దీనిలో వేసేస్తానండి. వేస్తాను కాజు కూడా వేసేస్తాను. చూడండి ఎంత మెత్తగా వేసుకోవాలి. బాదం పౌడరు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఎంత స్మెల్ ఉందండి. నెయ్యిలో వేయించిన కదా పౌడర్ చూడు ఇట్లా మెత్తగా వేసుకోవాలి. ఇది పక్కకు పెట్టేస్తాను. అది చాలా ఎక్కువ కూడా వేసుకోవద్దు. నెయ్యి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ప్లేట్కు నెయ్యి వేసి నెయ్యి పట్టించి పెట్టేస్తాండి. పట్టదండి నెయ్యి కూడా మాదిరిపాకు. చూడండి ఇదంతా చక్కెర అంతా కరిగిపోయింది. ఇప్పుడు చేసుకుందాం. ఎంత బాగా వస్తుందండి. ఇంకా కాకముందే ఎంత మంచి స్మెల్ వస్తుంది. మీగడ వేసినాం కదా. ఇలా గుమ్మరిస్తానండి. అంత గుమ్మరిస్తాము. చక్కెర కరిగిపోయింది కదా తొందరగా అవుతుందండి. బాగా కొబ్బరికి బాగా చక్కెర పడుతుందండి. మనం కొంచెం బాగా నానబెట్టుకున్నామంటే చక్కెర అనేది కొబ్బరి మనం లాస్ట్ వరకు తిన్నామంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. మాధురిపాక్ అండి చాలా బాగుంటుంది. తిన్నారంటే వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది. అప్పుడే మనకు దగ్గర వస్తుంటుందండి. చాలాసేపు అవుతుంది. కొద్దిగా శ్రమ లేకుండా ఇక్కడే ఉండి చేసుకోవాలండి. ఇది కొంచెము లేట్ అవుతుంది. చక్కెర అనేది పాకు రావాలి కదా. ఇంకా నేను నానబెట్టినా కాబట్టి ನನಗೆ అంత పట్టదండి.
స్టవ్ మీడియం పెట్టుకోండి. ఇంతసేపు లో ఫ్లేమ్లో పెట్టిన కొంచెం మన చిట్లుతుందండి. పక్కకు నిదానంగా చేసుకోండి, ఉడికేటప్పుడు చిట్లుతుంది. చూడండి ఎట్లా ఉడుకుతుందో. పాలు ఉన్నాయి కాబట్టి ఉడుకుతుంది. పాలు అయిపోయే వరకు భద్రంగా చూసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేకుంటే ఇది కొంచెం ఎర్రగైపోతుంది తొందరగా. ఎక్కువ నెయ్యి పట్టదండి, ఎందుకంటే కొబ్బరిలోనే ఉంటుంది కదా ఆయిల్ అనేది. అంతే, కొంచెం నెయ్యి వేయాలి అంతే. మంచి స్మెల్ కోసం అండి నెయ్యి కొంచెం వేసుకుంటే పెన్నానికి అనేది అతుక్కోదు. చూడండి దగ్గరికి వచ్చేసినాయి. నెయ్యి అనేది బాగా పక్కకు వచ్చేస్తుంది చూడండి, అంటుకోకుండా. పెన్నానికి ఇట్లా అతుకున్నట్టు అవుతుందండి, ఎర్రగా. పెన్నం అనేది ఎర్రగవుతుంది అయ్యిందంటే. బాదం పౌడర్ వేసేస్తాం. వేసేస్తుంది బాదం పౌడర్, మిక్సీ పట్టినది అంతా వేసేస్తాం. బాగా ఎంత స్మెల్ వస్తుందండి కదా. ఇల్లంతా చుట్టుకపోయిందండి నెయ్యి వాసన, కొబ్బరి వాసన, బాదం వాసన. బాదం పప్పు నెయ్యిలో వేయించి పొడి చేసినా కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే మనకి ఇది ఉంట కడుతుందా లేదా చూసుకోవాలండి. ఇంకా కొంచెం కావాలండి. కొంచెం చక్కెర పాకు రావాలండి. పాలల్లో చేసాం కదండి, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే మాధురి పాకు అంటారండి. మనం తీగలాగా వస్తుంది, బాగా తింటూ ఉంటే మాధురి పాకు. మనం పాలు వేసినందుకు అలా వస్తుందండి. పాలు వేయకుండా డైరెక్ట్గా అంతా చక్కెర కొబ్బరి చేస్తే అట్లా రాదు, గట్టిగా వచ్చేస్తుంది. ఇది మేము కొంచెం మాధురి మృదువుగా ఉండాలని కొంచెం తీగలాగా తీస్తానండి. మనకి పట్టుకుంటే అప్పుడే లడ్డులాగా అవుతాయండి, అప్పుడే దింపాలి. ఎలా అనుకుంటుంది కదండి, అది కొంచెం ఎరుపు వచ్చేస్తుంది అప్పుడు. ఈ సైడ్లకు అంతా అతుకునేది కదా, ఆ అతుకునేది ఎరుపు వచ్చేస్తుంది. ఆ ఎరుపు వచ్చినప్పుడు మనం తీయాలి. ఈ స్పాచులా లేకుంటే అస్సలు పనే చేయండి, లేకుంటే ఊక సౌండ్ వస్తుంది. మనకి పెన్నానికి ఇడుస్తుందండి, ముద్దలాగా వచ్చేస్తుంటది తిప్పుతుంటే. మనం తిప్పే కొద్దీ ముద్దలాగా వచ్చేస్తుంది చూడు, అప్పుడు అయినట్టు. ఉంట గట్టుందో లేదో చూస్తాం. కొంచెం కొంచెం తడిచేయి చేసి చూసుకోండి, లేకుంటే కాలుతుంది కొబ్బరి. అవుతుందండి. ఇంకా బంద్ చేస్తానండి. బంద్ చేస్తే ప్లేట్లోకి వేసేస్తాను. ఈ పెన్నం వేడి ఉంది కదా, ఆ పెన్నం వేడి వరకు ఉన్నది. ప్లేట్లోకి తీసుకున్నాక నెయ్యి మూసి పెట్టుకున్నా కదా ప్లేటు, అంత ప్లేట్లో పెట్టేస్తాను.
ఒకటే లెవెల్గా చేసుకోవాలండి. ఇప్పుడు నేను బాదం పౌడర్ వేయనండి, ఓన్లీ పాలు చక్కెర కొబ్బరినే చేస్తుంటే ఈసారి నేను బాదం పౌడర్ వేసినానండి, బాగుంటుందని. మనకి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి, 2 స్పూన్లు పట్టింది అంతే నాకు. దీన్ని మాదిరిపాకు అంటారండి మా ఇంట్లో, ఎందుకంటే తీగలాగా తీస్తాం కాబట్టి మాదిరిపాకు అంటారండి. గట్టిగా చేయం కాబట్టి మైసూర్పాకు, కొబ్బరి మైసూర్పాకు అంటాం అది. ఇదేమో తీగలాగా తీస్తాం కాబట్టి మాదిరిపాకు అంటాం. నీట్గా అనుకోండి, ఒకటే లెవెల్గా రావాలి. వేసినాక కొంచెం ఒత్తితే లోపల కూర్చుంటాయి. ఇంకా జీడిపప్పు గీపు ఏం వేయనండి, అన్ని దానిలోనే వేసిన కదా, మిక్సీలు పట్టాం కాబట్టి ఇంకా నేను దీనిలో ఏమయ్యాను. ఒక డెకరేషన్ కోసం ఇది తింటే మాత్రం వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది. ఇప్పుడే కాట్లు పెట్టుకోండి. ఇట్లా అంతా కట్ చేసుకోవాలండి, బాగా వచ్చినాయి చూడండి. తర్వాత ఇది చల్లగైనాక డైమండ్స్ తీసేయాలండి. కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టినాక తీస్తాను. అంతే, ఇలా కట్ చేసుకోండి అండి. కొబ్బరితో మాదిరిపాకండి. ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇక్కడ డైమండ్స్ అనేది తీసి చూపిస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ చూపిస్తానండి. ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చూపిస్తాను. తీస్తామండి. ½ అన్ అవర్ అయింది, ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని వచ్చిన, గట్టిగా అయింది. తీస్తాను. లేత పాకు తీసినాం కదండి, కొంచెం మృదువుగా ఉంటుంది. చూడండి, ఎంతో లేత పాకుతో చేసిన మాదిరి పాకండి. కొబ్బరితో తింటే ఇట్లా లోపల జెల్లి జెల్లి లాగా ఉండాలండి. లోపల మనకి ఎంతో స్మూత్గా, ఎంతో మృదువైన మాదిరి పాకండి. ఇలా చేసుకోండి. మంచి పాకం అనేది కొంచెం తీగ పాకులాగా తీసుకోవాలండి. అందుకే దీన్ని మాదిరి పాకు అంటారండి. బాదం పొడితో చాలా టేస్టీగా, ఎంతో రుచికరమైన స్వీట్ అండి. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, పిల్లలకి ఇవ్వండి చేసి. చాక్లెట్ ఇష్టపడరండి, అంత బాగుంటుంది. క్యాడ్బరీ చాక్లెట్లలో కొబ్బరి ఉంటుంది చూడండి, అలాగే ఉంటుంది.